నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు తండ్రిగా ఉండి తన పిల్లలని ఆయన ఎంతగానో పోషించి కాపాడి నిలవబెట్టి దీవించి వారిని ఆశీర్వదిస్తే వారు దేవుని మాట వినని వారుగా ఉన్నారట. అయితే ఈ యొక్క వచనము మన హృదయాలతో కూడా మాట్లాడుతుంది. దేవుడు ఎంతగానో నీకు ప్రత్యేకతనిచ్చారు, నీకెంతగానో ఒక జీవితాన్ని ఇచ్చారు, ఒక స్థాయినిచ్చారు. అయితే ఈరోజు నీ నడవడిక ఎలా ఉన్నది, నీ బ్రతుకు ఎలా ఉన్నది, నీ క్రియలు ఎలా ఉన్నాయి? తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని మాట వినని వ్యక్తిగా ఉంటున్నావా? ఒక్కసారి ఆ తండ్రి మాట అర్థమ చేసుకో. ఆ తండ్రి హృదయమును అర్థమ చేసుకున్న వ్యక్తిగా, ఆ దేవుని హృదయమును అర్థమ చేసుకున్న వ్యక్తిగా నీవు లోబడే వ్యక్తిగా ఉండు, విధేయత చూపే వ్యక్తిగా ఉండు, ఆయనగా మాటను బట్టి జీవితమును జీవించే వ్యక్తిగా ఉండు. ఎందుకంటే అప్పుడే నీకు క్షేమము. ఆయన మనకు తండ్రిగా ఉంటున్నారు, ఆయన మనల్ని పిల్లలుగా చూస్తున్నారు. మరి ఆయన దగ్గర నమ్మకముగా ఉందామా? ఆయన మాట విందామా? లోబడి ఉందామా? ఆయనకు మాటను బట్టి జీవిద్దాం. దేవుడిచ్చే ఉన్నతమైన దీవెనలు మనం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు.